సమూయేలును తన తల్లి వెనుకకు లాగుంటే ఒక ప్రవక్త ప్రపంచానికి అందించబడేవాడు కాదు. దేవుని మందిరంలో తీసుకెళ్లి సమూయేలును వదిలిపెట్టేసింది తల్లి. కుమారుడు మిస్ అవ్వడం చాలా కష్టం అండి. లేక పుట్టిన కుమారుడండి. ఏదో అప్పుడు ఆ సందర్భంలో మొక్కేసుకున్నాను కానీ అవన్నీ ఇప్పుడు ఎవరు నెరవేరుస్తారండి అని వెనకకు వెళ్ళిపోయి కనుక హన్నా ఉండుంటే ఒక ప్రవక్త ప్రపంచానికి వచ్చి ఉండేవాడు కాదు. బహుశా నేను అనుకుంటాను ఆ సమూయేలు హన్నా యొక్క ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో మనం జాగ్రత్త ఊహించుకుంటే ఆ మందిరంలో దిగబెట్టేటప్పుడు హన్నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో. కుమారుని వదిలిపెట్టి ఉండడం, కలల కుమారుడు మాటలు చెప్పాలి, ఎంతో కాలంగా కనిపెట్టి కుమారుడు కలిగి ఉంటే అలాంటి బిడ్డను దేవుని మందులో వదిలిపెట్టడం ఏ తల్లి చేస్తుంది చెప్పండి? ఏ తల్లి అలాంటి పని చేయడానికి ముందుకు వస్తుంది? పాలు విడవగానే అంటే 3 సంవత్సరాల బిడ్డను ఎవరు వదులుతారండి? వదిలిపెట్టిన దేవుని మందిరంలో దేవుడు వాడుకున్నాడు. సమూయేలు బలంగా వాడుకున్నాడు. ఉన్నతమైన విధానాల్లో ఆ వ్యక్తి స్థిరపరచబడ్డాడు. బైబిల్లో మీరు ఏ వ్యక్తినైనా చూడండి, ఆటంకాలు కలిగించే వ్యక్తులుగా మనం ఉండొద్దు. దేవుని కొరకు ఏదైనా చేద్దామని ఎవరైనా ముందుకు వస్తే ఆటంకపరచకండి. దైవజనులు చక్కని ప్రాజెక్ట్ జరిగిస్తూ ఉన్నారు, అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంది, సహకరిద్దాం అనుకుంటే ఊరుకో. వెసిలి గారికి ఏమైనా మామూలుగా వస్తున్నాయా ఫండ్లు? ఎన్ని దేశాలు తిరిగేస్తున్నాడు ఆయన, ఎన్ని తెచ్చేసుకుంటున్నాడు, నువ్వు ఇవ్వాలా ఏంటి? ఆటంకపరుస్తున్నావు ఎవరైనా ఇచ్చేవాళ్ళని. దొంగిలించే ద్వారా ఆశీర్వాదాలు దయచేసి చేయనివ్వండి, పర్వాలేదు, ప్రోత్సహించండి, పర్వాలేదమ్మా. యేసయ్య నామం పేరిట చేసే ప్రతి కార్యము ఎలా ఉంటుంది? దీవెనకరంగా ఉంటుంది. పవిత్రమైన దేవుని సేవలో వాడబడుతున్న ధనం సువార్త కొరకు అనేక మంది రక్షణార్థమై ఈ ధనం వినియోగించబడతాం. 2014 సంవత్సరం నుంచి సుమారుగా కరోనా వచ్చేంత వరకు కూడా, అంటే 2020 సంవత్సరం మార్చి నెలలో కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయిన ఆ ముందు వారం వరకు కూడా, బహుశా ఒక 2 వారాల వరకు కూడా మనం క్రూసేడ్లు నిర్వహిస్తూనే ఉన్నాం. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు జరిగిస్తూనే ఉన్నాం. సుమారుగా ఒక 40-50 వేల మంది ప్రజలు ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ చాలా స్వల్ప అడ్వర్టైజ్మెంట్కే తమకు తానుగా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు మీటింగులకి. రాత్రి 11-11:30 అయిపోయినా, కొన్ని సందర్భాల్లో 12 అయిపోయినా కానీ ఎవరు కూడా లేవకుండా పిన్ డ్రాప్ సైలెన్స్గా గ్రౌండ్లన్నీ కూడా దేవుని వాక్యం విన్నారు. దేవుని మహిమార్థం చెబుతున్నాను ప్రియులారా. 2014 నుండి మన పరిచర్య ద్వారా ఓన్గా క్రూసేడ్లు చేయడం ప్రారంభించి 2020 వరకు 200 క్రూసేడ్లు చేశాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. 200 మహాసభలో జరిగించాం. ఒక్కొక్క మహాసభ 3 రోజులు. ఒక నవంబర్ మాసంలో మన టీము చేతులు ఎత్తేసారు, అన్న మేము ప్రయాణం చేయలేకపోతున్నాం, నా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క నవంబర్ మాసంలో 6 క్రూసేడ్లు జరిగించాం. 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు రీచ్ అవుట్ పీపుల్. స్టార్టింగ్ ఫ్రమ్ అనంతపూర్ టు శ్రీకాకుళం 6 క్రూసేడ్లు వరుసగా పెట్టుకుని వచ్చారు. రోజంతా ప్రయాణాలు, సాయంకాలం దేవుని కొరకు వాడబడ్డం, ఎప్పుడో 1 గంటకి 2 గంటలకు నిద్రపోవడం, మరలా ఉదయాన్నే లేవడం. ఇవన్నీ ఎందుకు చేసామండి? ఇంత సంఘం దేవుడు ఇచ్చాడు. చాలామంది మీలో పరిచర్యను అద్భుతంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో కూర్చుంటే, నా ఇంట్లో అలా కూర్చుంటే దినాలు వెళ్ళవా, రోజులు గడవా. కానీ ఎందుకు ఈ తపన? అనేక ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాలి? సువార్త ప్రకటించాలా, ప్రభు నామం మహింపరచబడాలా. ఎక్కడ క్రూసేడ్లో నా వాక్యాన్ని మీరు ఎప్పుడైనా వినండి, యేసుక్రీస్తు ప్రభు సిలువను గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పకుండా ఒక్క ప్రసంగం కూడా ముగించను నేను. దట్స్ మై కమిట్మెంట్. ఎందుకోసం తెలుసా? ఈ భూమి మీద ఒక మనిషిని రక్షించేది, నిత్య రాజ్యాన్ని నడిపించేది కేవలం యేసు ప్రభు యొక్క సిలువ సువార్త మాత్రమే. హల్లెలూయా. ఇట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ దట్ కెన్ చేంజ్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల హృదయాల్లో మార్పు రావాలంటే, సమాజంలో మార్పు రావాలంటే యేసు ప్రభు సిలువ సువార్త మాత్రమే మనిషి హృదయాల్లో ఏమేస్తుంది? మార్పిస్తుంది. ఇంతెత్తు లెటర్లు, సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. ఎంతో కాలంగా పరిచర్యలో అవన్నీ కూడా చాలామంది, ఇతను మారడు, కరడగట్టిన వ్యక్తి, ఇతనిలో మార్పు రాదు అనుకున్న అనేక మంది ఈ రోజున దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. అనేక మంది దేవుని సేవకులుగా అయ్యారంటే అది కేవలం మహిమ ఎవరికి? దేవునికి మాత్రమే. ఒక మాట నేను చెప్పగలను, అవర్ చర్చ్ ఈజ్ అన్ యాక్టివ్ చర్చ్. మన సంఘం దేవుని సువార్త పనిలో వాడబడుతున్న సంఘం. హల్లెలూయా.
దేవుని సేవకుని ఆ ప్రాంతాల్లో నిలబడుతున్నానంటే మీ అందరూ నా కోసం ప్రార్థన చేస్తారు. నాకు తెలుసు మీలో చాలామంది మీ కుటుంబాలకు కోసం ప్రార్థన చేయడానికి ముందు మా కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ప్రేమతో దైవజనులుగా మమ్మల్ని ప్రేమించే సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు నిజంగానే దేవుని స్తుతిస్తాను. మీలో చాలామంది మీ గుప్పిలు తెరిచి ప్రభు కార్యాల కోసం సహకరిస్తున్నప్పుడు దేవునికి మహిమ చెల్లిస్తాను. అవన్నీ కూడా దేవుని సేవలో సరైన విధానంలో ఉపయోగించబడినట్లుగా అనేక చోట్ల సువార్త సేవలో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ఆటంకపరచకండి. దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడుతున్న ఏ వ్యక్తిని కూడా ఆటంకపరచొద్దు. అతడు మనవాడు కాదని, మన సంఘం కాదని, మన ఆర్గనైజేషన్ కాదని, మన ప్రాంతం వాడు కాదని ఇలాంటి భేదాలు మనకొద్దు. ఎవరైనా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారంటే మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చేద్దాం వద్దా? చేద్దాం. మనస్ఫూర్తిగా సహకరిద్దాం. మనం చేయలేని మరొకరు చేస్తున్నారని చూసినప్పుడు వాళ్ళని తాటేకులు కట్టి కిందకి లాగేయడం కాదు, ఏ విధంగా ప్రోత్సహిద్దామో పరిశీలన చేద్దాం. అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.